నర్సరీ పేరండి శివమారుతి నర్సరీ అండి. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలండి. 2 ఎకరాల నర్సరీ. మీరు ఎవరు చూస్తున్నారు? మీరు ఏ రకం చూస్తున్నారు? మేము ఎక్కువ తేజాలు పోసేవాళ్ళం, కానీ ఇది ఏ రకం చూస్తున్నారు? ఇది కేజీఎఫ్ అండి. ఎలా ఉంది వెరైటీ? బాగుందండి వెరైటీ. పచ్చికాయ ఎంత కోసారని చెప్పారు మనకి? 210 క్వింటాలు కోసింది పచ్చికాయ. పచ్చికాయ కోసారు. అయినా ఇప్పుడు పైకాయ ఎలా ఉంది? కాపు బాగుంది. కూలోళ్ళకి కూడా తక్కువ మంది పడతారండి. ఒక్కరం పోయలే, 5 6 పోయచ్చు. నా పేరు రాము అండి, సాయి విఘ్నేశ్వర నర్సరీ దుర్గి. ఈరోజు 8/2/2026 అండి. ఈ 240 క్వింటాలు కోసినట్టే లేదు ఈ తోట, అంత షైనింగ్ లో ఉంది. సో రైతులు కంపల్సరిగా వేసుకోవాల్సిన వెరైటీ ఇది. అన్నిటికంటే ముందు బేరింగ్ బాగుందండి. 200 క్వింటాలు కోసిన తర్వాత కూడా స్టెప్ బై స్టెప్ బేరింగ్ రావడం అనేది గొప్పతనం, ఈ వెరైటీకి ఉన్న గొప్పతనం. సో లావుపోతకి ఏంటంటే నల్ల తామర పురుగు అనేది తక్కువ ఆశిస్తుంది. ఎక్కడైనా సరే ఏ ఫీల్డ్లో చూసుకున్నా లావుపోతకు ఉండేదానికి బ్లాక్ ట్రిప్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బొబ్బర్ అనేది అస్సలు లేదు ఈ చేరు మొత్తం మీద. సో దానికి తగ్గట్టుగానే కాపు చిక్కగా ఉంది, వేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంది రైతులకి. ఓకే, మార్కెట్లో పండుగ బాగానే ఉంటుందన్నా? చాలా చాలా బాగుంటుందండి. కలర్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే, కాయ సైజ్ కింద నుంచి అంతే ఉందా? సేమ్ కింద ఏదైతే ఉందో పై దాకా స్ట్రక్చర్ మొత్తం ఒకేలాగా ఉంది, ఒకే సైజు ఉంది. మీరు మిగతా రైతులకి నేను ఎవ్రీ ఇయర్ పచ్చికాయ ఒక 20 lakhs ప్లాంట్స్ అయితే ఇస్తానండి. పర్టికులర్లీ ఒక మాచవరం మండలమే ఇస్తాం ఇయర్లీ. ఓకే, కంపల్సరిగా ఇది రికమెండ్ చేస్తాం. ఓకే, ప్రతి ఇయర్ మినిమం 20 లక్షల మొక్క అంటే 1 ఎకరం ఎక్కడున్నారా? ఓన్లీ గ్రీన్ చిల్లీ పర్పస్, డ్యూయల్ పర్పస్. ఓకే, అలాంటి కొత్త రకాల ముందు ఇంట్రడక్షన్ చేసి ఆయన కల్లారా చూసి ఆయన నర్సరీ ఇంట్రడక్షన్ చేస్తాడు. ఆయన చేత రైతులు కూడా ఒక నమ్మకం. రాము గారు చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు. ఆ గ్రిప్ ఆయన మీద ఉంది. అది కూడా ప్రత్యేక రావడం కూడా ఈ సంవత్సరం మీరు చెప్తే కంపల్సరీ వేస్తారు కాబట్టి మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ గా ఉంది. ఫుల్గా చాలా బాగుంది, బేరింగ్ బాగుంది. అన్నిటికంటే ఇంత బరువు మీద కాయ చెట్టు పడిపోకుండా పైకి వచ్చింది.